గుడిలో పెట్టే పులిహోర అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండీ! చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడూ కూడా గుడిలో పెట్టే ప్రసాదం ఎందుకంత టేస్ట్‌గా ఉంటుందని చెప్పేసి చాలా వరకు ఆలోచిస్తారు కదా! అలాంటి గుడిలో ఉండే ప్రసాదం లాంటిదే కానీ గుడిలో పెట్టిన లాంటిదేనండి. కానీ గుడిలో పెట్టింది కాదు. నేనైతే సేమ్ టు సేమ్ అలానే మీకు చేసి చూపిస్తానండి. అదే ఫ్లేవర్ వస్తుంది. పొడి పొడిగా వస్తుంది. ఎప్పుడైనా సరే చింతపండుతో మనం పులిహోర చేశాము అంటే కనుక అది చాలా ముద్ద ముద్దగా ఉంటుంది అని చెప్పి ఇష్టపడని వాళ్ళు చాలా మందే ఉంటారు. ఇంక్లూడింగ్ నేను కూడా. మా ఇంట్లో చింతపండు పులిహోర చేస్తే నాకొద్దు అని చెప్పేదాన్ని. ఎందుకంటే అది పొడి పొడిగా ఉండదని చెప్పేసి. నేను చెప్పినట్టు గనక చెయ్యండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా త్వరగా అయితే ఏదైనా కడాయి పెట్టుకొని అందులోకొచ్చేసి మిరియాలు, ఇంకా కొంచెం మెంతులు, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ అయితే చెయ్యండి. ఎటువంటి ఆయిల్ అనేది యాడ్ చేయకండి. డ్రై రోస్ట్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఏంటి అంటే ఇది మనకి దోరగా వేగాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి వేగుతున్నప్పుడు ఆ స్మెల్ కూడా చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఇలా వేగుతుండగా ఉండగానే ఒక 3, 4 ఎండుమిర్చిని కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ ఇవైతే వేగిపోయినియి. వీటినైతే మనం ఒకసారయితే మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీ దగ్గర నువ్వులుంటే నువ్వులను ఒక స్పూన్ వేసుకోండి. నువ్వులను కూడా వేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే నువ్వులనేది చాలా త్వరగా వేగిపోతాయి. మనకి మాడిపోతే టేస్ట్ అనేది అస్సలకి బాగోదు. ఇదైతే ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అదే బాండీలో కొంచెం నూనె అనేది ఎక్కువే పడుతుందండి పులిహోరకి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకొని దీంట్లోకి మనం పల్లీలనైతే వేసుకుందామండి. వేరుశనగ పప్పులుంటాయి కాబట్టి వేరుశనగ పప్పులను కూడా ఒక కప్ అనేది వేసుకోండి. లేదు మాకు పప్పులా ఎక్కువ ఉంటేనే ఇష్టం అనేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి. పులిహోరకి పప్పులే అందము. తినేటప్పుడు అదే రుచి అన్నమాట. ఒకసారి పల్లీలను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇవి త్వరగా వేగుతాయి. ఇవి వేగుతుండగానే మనం ఇందులోనే 2 లేదా 3 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకుందామండి. ఎండుమిర్చి కూడా కొంచెం వేగుతుండగానే మనం కట్ చేసుకొని అయితే వేసుకోండి. మీకు పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువగా ఉంటే చూసి వేసుకోండి. దీంట్లోనే కొంచెం అల్లం అనేది గూడా సన్నగా తరిగేసి వేసేయండి. అల్లం కూడా వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది బావుంటుంది. ఇవనేది మనకి ఆల్మోస్ట్ ఇవనేది దోరగా వేగుతున్నప్పుడే మనం ఇందులోకి తాలింపు దినుసులన్నీ కూడా వేసుకోవాలండి. ఆవాలు, ఇంకా జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కూడా వేసేసి ఇప్పుడు మనం వేయించుకోవాలి. మనకి తాలింపనేది బాగా వేగాలి. ఆయిల్‌లో మన తాలింపనేది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందనైతే మర్చిపోవద్దు. ఇప్పుడైతే మనకి తాలింపనేది వేగుతుంది కాబట్టి ఇప్పుడైతే వేగిపోయింది. ఇందులోకొచ్చేసి కొంచెమైతే పసుపు వేసుకుందాము. ఇప్పుడే ఆయిల్‌లో అనేది పసుపనేది వేగితే మనకి పసుపు స్మెల్ అనేది రాదండి. దీంట్లోనే కొంచెం ఇంగువను కూడా వేసుకుందాము. ఇంగువను కూడా యేసుకొని ఒకసారయితే కలిపేసుకుందాము. మనకి ఆల్మోస్ట్ ఇది బాగా వేగిపోవాలండి. ఇందులోనే మనము చింతపండు గుజ్జు అనేది ముందుగానే తీసి పక్కన పెట్టుకోండి. మీరు పలుచగా చేసుకుంటారా? లేదా చిక్కగా చేసుకుంటారా? అనేదైతే మీ ఇష్టమండి. నేనైతే కొంచెం పలచగానే చేశాను. ఎందుకంటే ఇది బాగా వేగుతుంది గాబట్టి, ఇందులోనే కొంచెం క కరివేపాకును కూడా వేసేసుకొని, కరివేపాకు కూడా బాగా వేగాలి. వేగితేనే ఆ స్మెల్‌కి అనేది బావుంటుంది. ఇప్పుడు మనకి తాలింపనేది వేగిపోయింది కాబట్టి, ఇందులోకి మనం చింతపండు గుజ్జుననేది వేసుకుందాము. చింతపండు గుజ్జుననేది వేసేసుకుందాము. ఇప్పుడైతే మీకు ఎంత చేసుకుంటున్నారో క్వాంటిటీని బట్టయితే చింతపండు సైజుని బట్టి మీరు గుజ్జుని తీసుకోండి. ఎక్కువేస్తే నేను ఎందుకు పలుచగా చేశాను అంటే, మాకున్న చింతపండు చాలా పులుపండి. అందుకని చెప్పేసి నేను చిక్కగా చేయలేదు. ఇందులోనే కొంచెం బెల్లాన్ని కూడా వేసేసి, మనకి ఇదైతే ఒకసారయితే కలిపేసేసుకొని, చింతపండు గుజ్జు అనేది ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలండి. ఈ చింతపండు అనేది ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! నేను వేసినప్పుడు ఎంత పలుచగా ఉందో, ఇదైతే ఇంత చిక్కగా ఆయిల్ అనేది మనకి సెపరేట్ అయిపోయి,
గుజ్జు గుజ్జుగా రావాలి. ఇప్పుడైతే ముందుగా ఉడకపెట్టుకొని ఆరబెట్టుకున్న రైస్‌లోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా! ఇందాక ఫస్ట్‌లో వేయించుకున్నాం. అదైతే మిక్సీ పట్టేసుకొని చిన్న స్పూన్ అయితే 2, పెద్ద స్పూన్ అయితే 1 వేసి దీంట్లోనే సరిపడా సాల్ట్ అనేది కూడా వేసుకొని ఒక్కసారైతే మనం మిక్స్ చేసుకుందాము. నాకైతే ఈ మసాలా అనేది మిక్స్ చేస్తున్నప్పుడే స్మెల్ అదిరిపోయింది. అంత బాగా తెలుస్తుంది స్మెల్‌కి. దీంట్లోనే చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. ఇక్కడైతే చాలా అంటే చాలా వేడి వేడిగా ఉంది కాబట్టి నేనిక్కడ గరిటెతో అనేది కలపాలని అనుకుంటున్నాను. మనకి వేడి అనేది కొంచెం కొంచెం తగ్గుతున్నప్పుడు చేతితో కలిపితేనే చాలా బాగా కలుస్తుంది. మనకి గరిటెతో కలిపిన దానికంటే చేతితో కలిపేదనేది చాలా అంటే చాలా బావుంటుందండి. ఎందుకంటే అంతా ఈవెన్‌గా కలుస్తుంది. పర్ఫెక్ట్‌గా కలుపుతాము. ఇప్పుడు నేను కూడా చేత్తో అయితే ఒకసారి కలిపేస్తాను. చేత్తో కలిపిన ఇక్కడ చూసారా మన పులిహోర అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బావుంది. మనకి చేస్తున్నప్పుడే స్మెల్ అయితే చాలా అదిరిపోయేంత స్మెల్ వస్తుందనమాట. దీనినైతే దేవుడికి నైవేద్యంగా పెట్టి మనమైతే తినేయొచ్చు. ఇక్కడ చూసారా? నేనిక్కడ మీకు ఎంత పొడి పొడిగా వచ్చిందని చెప్పి చూపిస్తున్నాను. మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారైతే ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతేనండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం.